శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే లాభ స్థానంలో రాహు బాగున్నారు. వీరికి చాలా చాలా అనుకూలమైనటువంటి ఆదాయము, ఏదో ఒక విధంగా మనసు తృప్తి కలిగించే విధంగా, జీవనానికి ఇబ్బంది లేని విధంగా ధనము అనేది వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. సంతాన రీత్యా కూడా చాలా వరకు సంతృప్తి కలిగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శత్రువుల బాధ తగ్గిపోతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. రుణాలు మీరు తీర్చాలి అనుకున్న రుణాలు ఎలాగైనా తీర్చగలుగుతారు. అంటే సంకల్ప బలం అనేది పనిచేస్తుంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా కూడా చక్కటి అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో మీరు ఏదైనా సమర్థవంతంగా చేయగలుగుతారు, కానీ పేరు ప్రఖ్యాతులు తక్కువగా వస్తాయి. ఇది కొంచెం మీకు నిరాశ అనిపిస్తూ ఉంటుంది. అయితే మీ యొక్క
ఆ చాకచక్యం గాని, నిపుణత గాని ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజుల తరువాతనైనా దానికి గుర్తింపు లభిస్తుంది. కాబట్టి వేచి ఉండండి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక మాట తీరు విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మాతృవర్గరీత్యా మీరు మీ మాతృవర్గానికి లేదా మాతృమూర్తి గారికి సేవ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం గూడా లేకపోయినట్లయితే కొంచెం శనిగారు ఇచ్చేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ గురువుగారి యొక్క పరిస్థితి ఉచ్చలో ఉంటూ చతుర్థంలో ఉన్నారు వారు. అర్ధాష్టమ గురువు అంత పూర్తిగా అనుకూలుడు కారు. కానీ మేష రాశికి గాని, మేష లగ్నానికి గాని అనుకూలుడైన వారు కాబట్టి ఇక్కడ కొంత అనుకూలత అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావానికి తప్పనిసరిగా శనిగారికి తైలాభిషేకం చేయించడము, శనిగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, శివారాధన చేయడము, హనుమాన్ చాలీసా పఠన చేయడము ఇలాంటివి తప్పనిసరిగా చేయండి. మీకు చాలా వరకు అనుకూలిస్తుంది. కుటుంబ జీవితంలో కొంత అనుకూలత కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉండవలసినంత ప్రేమ, చక్కటి ఆత్మీయత అవి ఇప్పుడు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పితృవర్గ విషయంలో మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిందే. పితృవర్గానికి సంబంధించి లేదా తండ్రి గారికి సంబంధించి మీరు ఏదైనా సహాయం చేయవలసి వస్తే మటుకు తప్పనిసరిగా చేయండి. ఉద్యోగ జీవితంలో అంత పూర్తిగా నిమగ్నం అయిపోయి చేసి నేను ఇంత చేస్తున్నాను నాకేమీ ప్రశంసలు రాలేదే అనేలాంటి నిరాశ మటుకు పెట్టుకోవద్దు. ఇప్పుడు మీకు లభించేటటువంటి కీర్తి, గౌరవం అతి కొద్ది రోజుల్లో బయటపడుతుంది. ఇప్పుడు ఏమీ మనకి లభించలేదే అని చెప్పి ఏమాత్రం కుంగిపోవద్దు అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఉన్నానండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి స్త్రీలకి అనుకూలంగా ఉంది, విద్యార్థులకి బానే ఉంది, సంతాన రీత్యా కూడా చాలా అనుకూలం చెందేటటువంటి కాలము. ప్రేమ వ్యవహారాలలో మటుకు మీరు ఎక్కువగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మానసికంగా చిన్నపాటి బాధలైతే ఉంటాయి. కానీ ఆ బాధల్ని మీరు లెక్క చేయకుండా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యోగా చెయ్యండి. ఇది చాలా చాలా ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే కుజగ్రహానికి ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత అనుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.